వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. మంత్రి ఉత్తమ్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కాళేశ్వరంతో 1 ఎకరం పారలేదు అంటూ ఉత్తమ్ కుమార్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. కళ్ళుండి చూడలేని వాళ్లు, చెవులుండి వినలేని వాళ్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం పారలేదు. మరి రాఘవాపు పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా? మరి ఎప్పుడైనా వచ్చినాయా? మరి కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నాకైతే అర్థమవుతలేదు. వాడు ఏమంటాడే, కాళేశ్వరం లేకుండానే మొత్తం పాట పడిందట. బుర్ర జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేనే లేదు, పాట పడనే లేదంటే మరి ఏం చేయాలి వాళ్ళకు? అన్నం తింటుడా, పెండ తింటుడా? ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం పారలేదు. మరి రాఘవాపు పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఇంకేమైనా బుర్ర